తెలంగాణ ఉద్యమ చరిత్ర కాలక్రమ పట్టిక క్రొనలాజికల్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి 1997లో జరిగిన సంఘటనల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సరే, వీడియో అయితే చూసేయండి, మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకుందాం. 1997 జనవరి 14న మల్లెపల్లి రాజం స్మారకార్థం మల్లెపల్లె లక్ష్మయ్య. ఎవరండి? మల్లెపల్లె లక్ష్మయ్య. ఈయన జనగామ జిల్లా వాసి. గోదావరికని పక్కనే ఉండే జనగామ జిల్లా ప్రముఖ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నమాట. ఈయన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఈ మల్లెపల్లి లక్ష్మయ్య ఆయన బాబాయ్ అయిన మల్లెపల్లె రాజం స్మారకార్థం ప్రతి సంవత్సరం ఆయన ప్రముఖ వక్తలను తమ గ్రామానికి ఆహ్వానించి స్మారకోపన్యాసాన్ని ఇప్పించేదన్నమాట. అదే మాదిరిగా 1997 జనవరి 14న జయశంకర్ సార్ని ఆహ్వానించారు. జయశంకర్ సార్ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశంపై ప్రసంగించారు. తర్వాతి కాలంలో ఇదే పుస్తకంగా కూడా వెలువడింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు. 1997 జనవరి 14న మల్లెపల్లె రాజం స్మారకార్థం మల్లెపల్లె లక్ష్మయ్య గారు జయశంకర్ సార్చే స్మారకోపన్యాసాన్ని ఇప్పించారు. జయశంకర్ సార్ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశం మీద ప్రసంగించారు. ఓకేనా? ఆ తర్వాత 1997 జనవరి 19న తెలంగాణ సంస్కృతి వివక్షపై ఒక సభ జరిగిందండి. ఎక్కడ జరిగింది? హైదరాబాద్ పుత్లిబౌలిలోని వివేకవర్ధిని కాలేజ్ వద్ద గల అశోక్ టాకీస్లో జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లోని పుత్లిబౌలిలోని వివేకవర్ధిని కాలేజ్ వద్ద గల అశోక్ టాకీస్లో తెలంగాణ సంస్కృతి వివక్షపై ఒక సభ జరిగింది. ఈ సభ నిర్వాహకుడు పాషం యాదగిరి. ఎవరండి? పాషం యాదగిరి. అయితే గులాం రసూల్ స్మారకార్థం ప్రతి సంవత్సరం సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా? తెలంగాణ సంస్కృతి వివక్షపై ఒక సభ జరిగితే జర్నలిస్టులు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సదస్సు కరపత్రం మొదటి వాక్యమే స్వంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం అని పేర్కొన్నారు. ఈ సదస్సు యొక్క కరపత్రం ఉంటుంది కదా, దాని మొదటి వాక్యం ఏందండి? స్వంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం. అయితే ఈ సదస్సులో గాదె ఇన్నయ్య రచించిన దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకం యొక్క తొలి సంచికని ఆవిష్కరించారు. అండ్ అలాగే ఈ సదస్సులోనే గద్దర్ తొలిసారిగా అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే గీతాన్ని పాడారు. ఓకేనా? గద్దర్ తొలిసారిగా అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే గీతాన్ని పాటను పాడారు. అండ్ అలాగే ఆయన భువనగిరి సభలో కూడా ఒక పాట పాడతాడు. నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనే పాటను పాడతారన్నమాట. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభలో గద్దర్ ఏ పాట పాడిందంటే మనకు ఆకలి అనే వర్డ్ గుర్తుకు రావాలి. అట్లా కాకుండా భువనగిరి సభ అంటే వీణ అనే వర్డ్ గుర్తు రావాలి. ఓకేనా? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ నోడుతోనే అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా ఆకలి, అండ్ భువనగిరి సభ నోడుతోనే నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేస్తూ ఉంటారు చాలా వరకు, సో గుర్తుంచుకోండి. అండ్ అలాగే జయశంకర్ సార్ ఇంతకుముందు మాట్లాడిన మాటలన్నింటినీ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పేరుతో ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారన్నమాట. దాన్ని కూడా ఈ సదస్సులోనే ఆవిష్కరించారు. ఓకేనా? ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు అని అడగొచ్చు. ఎవరండి? సంగం మీడియా గ్రూప్ వారు. ఎవరు? సంగం మీడియా గ్రూప్ వారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకాలుగా సంగం మీడియా గ్రూప్ వారు ప్రచురించారనేది గుర్తుంచుకోండి. ఓకేనా? 1997 జనవరి 14 అంటే మల్లెపల్లె రాజం స్మారకార్థం జయశంకర్ సార్చే స్మారకోపన్యాసాన్ని ఇప్పించారు. 1997 జనవరి 19 అంటే తెలంగాణ సంస్కృతి వివక్షపై ఒక సభ జరిగింది. ఆ సభలో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1997లో జరిగేటి అన్నీ కూడా ఇంపార్టెంటేనండి. ఓకేనా? జనవరిలో ఇప్పుడైతే చూసినాం 2, అండ్ ఇప్పుడు ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యమకారులు ఒక సదస్సు నిర్వహించుకున్నారు. ఈ సదస్సులో చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి వారు చర్చించారు. ఇందుకోసం ఈ సమావేశంలో 12 చిన్న రాష్ట్రాల నిర్మాణం కొరకు నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ ఫ్రంట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి కొండ మాధవరెడ్డి చైర్మన్గా నియమించబడ్డాడు. ఈ నేషనల్ ఫ్రంట్కు
కొండ మాధవరెడ్డి చైర్మన్గా నియమించబడ్డాడు. తర్వాతి కాలంలో ఇది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించడం జరిగింది. ఓకేనా. 1997 ఫిబ్రవరి 24, 25 నాడుతోనే ఢిల్లీలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఒక సదస్సు జరిగింది. అండ్ 12 చిన్న రాష్ట్రాల నిర్మాణం కొరకు నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కొండ మాధవరెడ్డి చైర్మన్. ఓకేనా. నెక్స్ట్ 1997 ఫిబ్రవరి 26న ఇప్పటివరకు మనం 24, 25 డేట్లో చూసాం. ఇది 26 అన్నమాట. 1997 ఫిబ్రవరి 26న జీవన్ రెడ్డి, ఎవరండి? జీవన్ రెడ్డి శాసనసభలో తెలంగాణ అంశంపై చర్చను ప్రారంభిస్తూ తెలంగాణకు జరిగిన అన్యాయాలను గణాంకాలతో సహా ఆయన వివరించి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓకేనా. 1997 ఫిబ్రవరి 26న జీవన్ రెడ్డి గారు శాసనసభలో తెలంగాణ అంశంపై ఒక చర్చను ప్రారంభించి తెలంగాణకు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా గణాంకాలతో సహా వివరించి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత 44% ఉంటే తెలంగాణలో 30% కూడా లేదని ఆయన అన్నారన్నమాట. అండ్ అలాగే ప్రాథమిక పాఠశాలలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 40,461 ఉంటే తెలంగాణలో ఇవి 10,000 ఉన్నాయని ఆయన అన్నారు. అండ్ అలాగే ప్రైమరీ స్కూల్స్ మొత్తం రాష్ట్రంలో 4,543 ఉంటే తెలంగాణలో 1,167 ఉన్నాయి. ఇట్లా ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుంది తెలంగాణకని ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ 1997 మార్చి 8, 9. ఇంతకుముందు ఏం చూసినాం మనం? జనవరిలో 2 విషయాలు చూసినాం. జనవరి 14, జనవరి 19. ఫిబ్రవరిలో కూడా 2 విషయాలు. ఒకటో చిన్న రాష్ట్రాల సదస్సు, మరొకటో జీవన్ రెడ్డి శాసనసభలో తెలంగాణ గురించి మాట్లాడారు. ఇప్పుడు మార్చిలో 1997 మార్చి 8, 9 తేదీలలో భువనగిరి సభ జరిగిందండి. ఒకసారి దాని గురించి చూద్దాం. అయితే మనకు మందకృష్ణ మాదిగ తెలుసు కదా, ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిండు. అయితే మందకృష్ణ మాదిగతో నాగారం అంజయ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశాడు. ఓకేనా. మందకృష్ణ మాదిగతో నాగారం అంజయ్య ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఉండే, కానీ వాళ్ళకు అభిప్రాయ భేదాలు రావడం వల్ల నాగారం అంజయ్య బయటకు వచ్చి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశాడు. అయితే గాద ఈన్నయ్య గద్దర్లతో చర్చించి నాగారం అంజయ్య భువనగిరిలో ఒక తెలంగాణ సదస్సును జరపాలని నిర్ణయించడం జరిగిందనమాట. అయితే ఇంతకుముందు మనం చూసినాం కదా, జనవరి 19న వివేకవర్ధిని కాలేజీ దగ్గర అశోక్ టాకీస్లో తెలంగాణ సంస్కృతి వివక్షతపై ఒక సభ జరిగిందని చెప్పిన కదా, ఆ సభ జరిగినప్పుడే భువనగిరి సభ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నమాట. ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారన్నమాట. ఓకేనా. అయితే ఈ భువనగిరి సభ 1969 మార్చి 8, 9న సదాలక్ష్మి అధ్యక్షతన రెడ్డి హాస్టల్ సదస్సు జరిగింది కదా, ఆ సదస్సు గుర్తు చేసుకుంటూ ఈ భువనగిరి సభను కూడా 1997 మార్చి 8న నిర్వహించాలని అనుకున్నారు. దానికంటే ముందు 43 మందితో ఆహ్వాన సంఘాన్ని 1997 ఫిబ్రవరి 22న ఏర్పాటు చేశారు. వీరిలో 17 మంది భువనగిరి న్యాయవాదులు ఉన్నారన్నమాట. అయితే ఈ సమయంలో నాగారం అంజయ్య గారు న్యాయవాదిగా పనిచేస్తూ భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. ఓకేనా. నాగారం అంజయ్య అనడంతోనే ఆయన న్యాయవాది అని గుర్తుంచుకోవాలి. భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారనేది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభ ప్రాంగణానికి నైజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. అండ్ ఈ సభకు దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన బుద్ధ మరియు దోమ. బు అంటే భువనగిరి సభ, దానికి దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేయడం జరిగింది. మా అంటే మహాసభ, దానికి ధోకా తిన్న తెలంగాణగా నామకరణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ కన్ఫ్యూజన్ పాయింట్స్లో కూడా చూసినాం కదా. అయితే ఈ సమావేశంలోనే గద్దర్ నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనే గీతాన్ని పాడారు. ఇంతకుముందు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభలో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే పాటను పాడితే ఈ భువనగిరి సభలో నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనే గీతాన్ని పాడారు. ఓకేనా. ఈ సభలో మేధావులు ఏ ఏ అంశాలపై ప్రసంగించారనేది చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ విద్యా వైద్య రంగాల్లో, జయశంకర్ సార్ అంటేనే విద్యకు సంబంధించిన వ్యక్తి. జయశంకర్ యూనివర్సిటీ కూడా ఉంది. సో అట్లా గుర్తుంచుకోండి, జయశంకర్ సార్ అనడంతోనే విద్య మరియు వైద్య రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత గాదె ఇన్నయ్య సాగునీరు మరియు విద్యుత్ రంగంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. గాదె ఇన్నయ్య సాగునీరు మరియు విద్యుత్. కేశవరావు జాదవ్ తెలంగాణ వనరులు
పరిశ్రమలు, పారిశ్రామిక కాలుష్యం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కె. శ్రీనివాసరావు వలసీకరణ, ఉన్నతాధికారుల ఉద్యోగాలు అనే అంశంపై ప్రసంగించారు. వాడు ఏం చేస్తాడంటే ఇది ఇటిస్తాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, కరెక్టే అనుకుంటాం. ఓకేనా, గమనించాలి మీరు. కేశవరావు జాదవ్ అనుడితోనే వనరులు గుర్తు రావాలి, పరిశ్రమలు, పారిశ్రామిక కాలుష్యం గుర్తు రావాలి. కె. శ్రీనివాస్ అనుడితోనే వలసీకరణ, ఉన్నతాధికారుల ఉద్యోగుల గురించి అని గుర్తు రావాలి. నెక్స్ట్ నందిని సిద్ధారెడ్డి తెలంగాణ భాషా సంస్కృతి మీడియా అనే అంశంపై మాట్లాడారు. నెక్స్ట్ గంటా చక్రపాణి సాంఘిక సంక్షేమ రంగం గురించి, బీసీ ఎస్సీ మైనారిటీలకు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై ఆయన ప్రసంగించారు. తర్వాత బిఆర్ జనార్దన్ రావు అనతోనే ఆదివాసులు గుర్తు రావాలి మనకు. ఆదివాసుల సమస్యలపై వలసీకరణ 1/70 చట్టం విషయంలో ప్రభుత్వాల వైఖరి, కోస్తాంధ్ర వలసవాదులు తెలంగాణ ఆదివాసులకు చేస్తున్న అన్యాయాలపై ప్రసంగించారు. అండ్ డాక్టర్ ముత్తయ్య రిజర్వేషన్ మరియు వర్గీకరణ గురించి మాట్లాడారు. ఇది కూడా ఇంపార్టెంటే. గద్దరో తెలంగాణ ఉద్యమ అవగాహన గురించి, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా జిల్లాల వారీగా కళా బృందాలను ఏర్పాటు చేస్తానని, పల్లెల్లో తిరిగి సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తానని పేర్కొన్నారన్నమాట ఆయన. తెలంగాణ ఉద్యమ అవగాహన అనే అంశం అనేది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, మళ్ళీ ఒకసారి చూసుకోండి. అయితే నాగారం అంజయ్య ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది కదా, కానీ ఈ సభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే కొన్ని పుస్తకాల్లో జైని మల్లయ్య గుప్తా అని కూడా ఉంది. ఓకేనా, సో మీరు ఆ క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది చూసుకొని ఆన్సర్ చేయండి. జైని మల్లయ్య గుప్తా ఇచ్చాడా, నాగారం అంజయ్య ఇచ్చాడా అనేది చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే దీనికి సంబంధించి 2024 గ్రూప్ 2 పేపర్ 4లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ గమనించండి. నాగారం అంజయ్య మందకృష్ణ మాదిగతో కలిసి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు అన్నాడు. కానీ కాదు కదా. నాగారం అంజయ్య మందకృష్ణ మాదిగతో విభేదించి అభిప్రాయ భేదాలు రావడంతో ఆయనతో విభేదించి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిండు. కలిసి కాదు కదా, వాడు కలిసి అని ఇచ్చాడు, చిన్న మిస్టేకే. నెక్స్ట్ చూసినట్లయితే గాథ ఇన్నయ్య మరియు గద్దర్తో చర్చించి అంజయ్య భువనగిరిలో సదస్సును నిర్వహించాడు. కరెక్టే కదా, ఇది కరెక్టే, బట్ ఇది రాంగ్. ఇన్నయ్య గద్దర్తో చర్చించి భువనగిరిలో సదస్సు నిర్వహించాడు. అండ్ అలాగే మందకృష్ణ మాదిగతో విభేదించి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆన్సర్ బి మాత్రమే సరైనది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. 1997 భువనగిరి డిక్లరేషన్ సంబంధించి కింది ప్రతిపాదనలను పరిగణించండి అంటున్నాడు. భువనగిరిలో జరిగిన 10వ వార్షిక ఆంధ్ర మహాసమావేశాన్ని స్మరించుకోవడమే భువనగిరి సభను మార్చి 8, 1997లో నిర్వహించడానికి ప్రాథమిక కారణం అన్నాడు. కాదు కదండి, రెడ్డి హాస్టల్లో సదస్సును స్మరించుకోవడమే భువనగిరి సభను మార్చి 8, 1997న నిర్వహించడానికి గల ప్రాథమిక కారణం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వాడు తప్పిచ్చాడు. ఈ సమావేశంలో మహిళా నాయకులు కందుకూరి ఐలమ్మ మరియు బెల్లి లలిత పాల్గొన్నారు ఈ భువనగిరి సమావేశంలో. నేను రాయలేదు, బట్ ఆమె పాల్గొన్నారు. అండ్ వనరులు, పరిశ్రమలు మరియు పారిశ్రామిక కాలుష్యం గురించి ఆచార్య కేశవరావు జాదవ్ ప్రసంగించారు. ఇది కూడా కరెక్టే, ఇంతకుముందే చూసినాం కదా. అండ్ అలాగే కె. శ్రీనివాస్ వలసలు మరియు ఉన్నత ఉద్యోగాల గురించి ప్రసంగించారు. ఇది కూడా కరెక్టే. ఓకేనా, మీరు ప్రతి లైన్ చూస్తే ఈజీగా ఇవి ఆన్సర్ చేయగలుగుతారు. ఏదో మీద చదివితే మాత్రం చేయలేరు. కాబట్టి ఇక్కడ ఏ మాత్రమే సరికాదు, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ 1997 మార్చి 20లో హైదరాబాద్లో తెలంగాణ న్యాయవాదుల సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథి ఎవరండి? కొండా మాధవరెడ్డి గురించి మనం ఏ తీర్పులో చూస్తామండి? 1972 ఫిబ్రవరి 14. 5 4 ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం కాదు అంటే ఈ కొండా మాధవరెడ్డి మాత్రం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే. ఒకవేళ మీరు కనుక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని రద్దు చేసినట్లయితే అంతకుముందున్న నిజాం జారీ చేసిన ఫార్ములా అమల్లో ఉంటుంది అనే రకంగా ఈయన మాట్లాడారన్నమాట. దీని గురించి కూడా మనం ఆల్రెడీ చూసినాం కదా. ఓకేనా, మార్చిలో ఇప్పుడు ఎన్ని జరిగినాయండి? మార్చిలో 2 ఉన్నాయి. ఒకటి భువనగిరి సభ, మరొకటి న్యాయవాదుల సదస్సు. దీనికంటే ముందు కూడా న్యాయవాదుల సదస్సు ఒకటి 1996లో జరిగింది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పిన. ఏంటండి అది? ఇక్కడ చూడండి, 1996 అక్టోబర్ 27న ఏఎస్ పోషెట్టి ఆధ్వర్యంలో నిజామాబాద్ న్యాయవాదుల సమావేశం జరిగింది. ఇది మలిదశ ఉద్యమంలోనే తొలి సమావేశం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. మలిదశ ఉద్యమంలోనే తొలి సమావేశం నిజామాబాద్ న్యాయవాదుల సమావేశం.
ఎప్పుడు జరిగింది? 1996 అక్టోబర్ 27న. ఈ న్యాయవాదుల సమావేశం హైదరాబాద్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథి కొండా మాధవరెడ్డి. నెక్స్ట్ పౌరస్పందన వేదిక 1997 ఏప్రిల్లో ఏర్పడింది. శంకరన్, కన్నాభిరాన్, నరసింహారెడ్డి, హరగోపాల్, వెంకటేశ్వరరావు వీరందరి ఆధ్వర్యంలో పౌరస్పందన వేదిక 1997 ఏప్రిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని సామాజిక సంక్షోభాన్ని, హింసాత్మక వాతావరణాన్ని పరిష్కరించేందుకు ఈ సంస్థ కృషి చేసిందనేది గుర్తుంచుకోండి. ఓకేనా? 1997 ఏప్రిల్ అనుడితోనే పౌరస్పందన వేదిక. అండ్ 1997 జూన్ 1న సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెలంగాణ అభివృద్ధి పేరుతో ఒక విధాన ప్రకటనను విడుదల చేసింది. పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెలంగాణ అభివృద్ధి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెలంగాణ అభివృద్ధి అనే పేరుతో విధాన ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అండ్ 1997 జూన్ 18న, జూన్ 1న పీపుల్స్ వార్ అని గుర్తుంచుకోండి. జూన్ 18న తెలంగాణ ఉద్యమ కమిటీని పటోళ్ళ ఇంద్రారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? పటోళ్ళ సబితారెడ్డి కాదు, పటోళ్ళ ఇంద్రారెడ్డి. ఇంద్రారెడ్డి భార్యనే సబితారెడ్డి. 1997 జూన్ 18న తెలంగాణ ఉద్యమ కమిటీని పటోళ్ళ ఇంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. దీని సభ్యులు వచ్చేసి మాధవరెడ్డి మరియు మేచినేని కిషన్ రావులు. ఓకేనా? అయితే వీరు తెలంగాణ పోరు అనే కరపత్రాలను ముద్రించారు. తెలంగాణ పోరు. ఓకేనా? తెలంగాణ పోరు అనే కరపత్రాలు కూడా ఈ తెలంగాణ ఉద్యమ కమిటీ ముద్రించిందనేది గుర్తుంచుకోండి. అయితే ఫ్యూచర్లో పటోళ్ళ ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇక్కడే రాస్తే బాగుండు, బట్ వేరెక్కడ రాసినట్టున్నా వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, అది కూడా చూద్దాం. 1997 జూలై 12, 13 తేదీల్లో రాపోలు ఆనంద భాస్కర్ ఎవరండి? రాపోలు ఆనంద భాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్లోని పద్మారావు నగర్లో 2 రోజుల పాటు తెలంగాణ సింహావలోకన సదస్సు జరిగింది. జూలై 13న తెలంగాణ ప్రగతి వేదిక ఆవిర్భవించింది. సింపుల్గా మీరు ఎట్లా గుర్తుంచుకుంటారు? 1997 జూలై 12, 13 అనుతోనే రాపోలు ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో ఆ నేతృత్వంలో తెలంగాణ ప్రగతి వేదిక ఆవిర్భవించింది అని గుర్తుంచుకోండి. ఓకేనా? అయితే ఇది బతుకమ్మ పండుగ జరుపుకునే 9 రోజులను తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి అవగాహన కార్యక్రమాలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిని పెంపొందించింది. ఓకేనా? తెలంగాణ ప్రగతి వేదిక మనం జరుపుకునే బతుకమ్మ ఉంది కదా, 9 రోజులు జరుపుకుంటాం కదా, ఈ 9 రోజులను కూడా తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి అవగాహన కార్యక్రమాలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని పెంపొందించిందని గుర్తుంచుకోండి. ఓకేనా? 1997 జూన్ 1న పీపుల్స్ వార్ విధాన ప్రకటన, జూన్ 18న తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పాటు, జూలై 12, 13 తేదీలలో తెలంగాణ ప్రగతి వేదిక ఆవిర్భవించింది. నెక్స్ట్ 1997 ఆగస్టు 11న తెలంగాణ మహాసభ జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్నే సూర్యాపేట సదస్సు అని కూడా అంటారు. ఓకేనా? సూర్యాపేటలో జరిగింది ఇది దోకా తిన్న తెలంగాణ పేరుతో ఈ సదస్సు అయితే జరిగిందండి. దోకా తిన్న తెలంగాణ, ఇంతకుముందు నేను చెప్పిన కదా, బుద్ధ దోమ అని భువనగిరి సభ దగాబడ్డ తెలంగాణ పేరుతో జరిగితే, మన తెలంగాణ మహాసభ దోకా తిన్న తెలంగాణ పేరుతో సదస్సును నిర్వహించారు. ఇది సూర్యాపేటలో జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? తెలంగాణ మహాసభ అని ఇవ్వకుండా సూర్యాపేట సభ అని ఇస్తాడు. ఓకేనా? లేకపోతే సూర్యాపేట డిక్లరేషన్ అని ఇస్తాడు. ఎలా ఇచ్చినా తెలంగాణ మహాసభనే. ఇక్కడ క్వశ్చన్ గమనించండి. సూర్యాపేటలో ఏ శీర్షికన తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సును నిర్వహించింది అంటున్నాడు. చూసినాం కదా ఇంతకుముందే, బుద్ధ దోమ అనేది దోకా తిన్న తెలంగాణ పేరుతో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణ మహాసభ ఏర్పాటుకు మూల కారకుడు ఎవరు అంటే మారోజు వీరన్న. ఎవరండి? మారోజు వీరన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా? అయితే
మారోజు వీరన్న వెనుకుండి నడిపించాడన్నమాట. అయితే తెలంగాణ మహాసభకి అధ్యక్షుడు ఎవరు అంటే చెరుకు సుధాకర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కార్యదర్శి ఎవరండి? వి ప్రకాష్ సార్. ఎవరు? వి ప్రకాష్ సార్. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏ బుక్ చదవాలండి? వి ప్రకాష్ సార్ బుక్ చదవాలి. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే వి ప్రకాష్ బుక్ చదవాలి ఖచ్చితంగా. మిగతా బుక్కులన్నీ పారేయండి. గ్రూప్ 2 చదివేటోళ్ళు, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిగతా బుక్స్ అన్నీ పారేయండి. పారేసి వి ప్రకాష్ బుక్ మాత్రమే చదవండి. ఓకేనా? తమ్మిడి పద్మారావు రాసిన పద్యం నుండి దోకా తిన్న తెలంగాణ అనే పేరును తీసుకోవడం జరిగింది. అంతకుముందు గాదయ్యన్నయ్య రాసిన దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకంలో నుండి ఆ పేరును తీసుకొని భువనగిరి సభకు పెట్టడం జరిగింది. ఇక్కడ తమ్మిడి పద్మారావు రాసిన పద్యం నుండి దోకా తిన్న తెలంగాణ అనే పేరును తీసుకొని తెలంగాణ మహాసభకు నామకరణం చేయడం జరిగింది. అయితే భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యం కావాలనే లక్ష్యంతో మారోజు వీరన్న దళిత బహుజన మహాసభను స్థాపించడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఈ క్వశ్చన్ని గమనించండి. తెలంగాణ మహాసభ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నాడు. ఏంటండి? దళిత బహుజన తెలంగాణను అడగటం. దళిత బహుజన తెలంగాణను అడగటం. ఓకేనా? భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యం కావాలనే లక్ష్యంతో మారోజు వీరన్న దళిత బహుజన మహాసభనైతే స్థాపించారు. తెలంగాణ మహాసభ ఏర్పాటుకు మూలకారకుడైన మారోజు వీరన్నను 1999 మే 16న బూటకపు ఎన్కౌంటర్లో చంపారు. ఆ తర్వాత 10 రోజులకు బెల్లి లలితను కూడా చంపడం జరిగింది అతి కిరాతకంగా. అప్పట్లో మంచి మంచోళ్ళందరినీ ఈ బూటకపు ఎన్కౌంటర్లో చంపిల్లండి. అండ్ వి ప్రకాష్ ఎడిటర్గా తెలంగాణ మహాసభ మాసపత్రికను వెలువరించారు. మొత్తం 16 డిమాండ్లతో సూర్యాపేట డిక్లరేషన్ను చెరుకు సుధాకర్ ప్రతిపాదించారండి. ఓకేనా? ఎన్ని డిమాండ్లు? మొత్తం 16 డిమాండ్లు. కొన్ని పుస్తకాల్లో 17 డిమాండ్లను ఉంది, గమనించాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ 1997లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఏందండి? సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధ్యక్షుడు జయశంకర్ సార్, ఉపాధ్యక్షుడు కేశవరావు జాదవ్, జనరల్ సెక్రటరీ సింహాద్రి, ట్రెజరీ పిఎల్వి విశ్వేశ్వరరావు. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అంటే జయశంకర్ సార్. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అంటే మల్లెపల్లె లక్ష్మయ్య. ఓకేనా? రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దు, అది వేరు ఇది వేరు. దళిత్ స్టడీస్ అంటే మల్లెపల్లె లక్ష్మయ్య, తెలంగాణ స్టడీస్ అంటే జయశంకర్ సార్. మరుగున పడిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రచురించి ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకురావడం దీని ప్రధాన ధ్యేయం. మరుగున పడిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివరాలను సేకరించి అవి ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకురావడమే దీని ప్రధాన ధ్యేయం అని ఇక్కడ అంటున్నాడు. అండ్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన 2024 గ్రూప్ 2 పేపర్ 4లో అడగడం జరిగింది. ఏంది ఈ పాయింట్? ఏంటంటే 1997 ఆగస్టు 16, 17న ఓయూలోని గ్రంథాలయ భవనంలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రాంతీయ అసమానతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు ఏందండి? ప్రాంతీయ అసమానతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ అనే అంశంపై 2 రోజుల సదస్సు అయితే జరిగింది. అయితే వాడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈ సదస్సును ప్రారంభించింది ఎవరు అని అడిగాడు. చాలామంది ఏమనుకుంటారు, దీన్ని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేబీ జయశంకర్ సారే ప్రారంభించి ఉంటాడు అని అనుకున్నారు చాలామంది. జయశంకర్ సారే అనుకుని దాన్ని తప్పుగా పెట్టారు. కానీ కాదు, దాన్ని ప్రారంభించింది హనుమంతరావు. ఎవరండి? హనుమంతరావు. నిర్వహించింది ఎవరు అంటే విశ్వేశ్వరరావు మరియు సింహాద్రి. దాన్ని ప్రారంభించింది ఎవరు అంటే హనుమంతరావు. ఓకేనా? ఇలా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ని వాడు అడగడం జరిగింది. ఈ సదస్సును ఓయూలోని జర్నలిజం శాఖ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు మరియు జాగ్రఫీ ప్రొఫెసర్ సింహాద్రి నిర్వహించారు. ఈ సదస్సును సిహెచ్ హనుమంతరావు, ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యులు ప్రారంభించారు. ఓకేనా? సిహెచ్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ సదస్సు ఇచ్చిన ప్రేరణతో ఈ సదస్సులో పాల్గొన్న మేధావులు తర్వాతి కాలంలో తెలంగాణ ఐక్య వేదికనైతే ఏర్పాటు చేశారు. ఓకేనా? ఒకసారి దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ క్వశ్చన్ని గమనించండి. కింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. ప్రాంతీయ అసమతుల్యతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే అంశంపైన ఓయూలో 1997 ఆగస్టు 16, 17 తేదీలలో సెమినార్ జరిగింది. అయితే ఈ సెమినార్ని జయశంకర్ సార్ ప్రారంభించాడు అని అన్నాడు. చాలామంది రెండు కూడా కరెక్టే అనుకొని ఏ అండ్ బి కరెక్ట్ అని పెట్టారనమాట. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామో అలాంటి క్వశ్చన్సే వాడు ఎక్కువ అడుగుతున్నాడు. సో మనం జాగ్రత్తగా చదువుకోవాలి. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు 130 వరకు మార్క్స్ వస్తాయి, లేకపోతే 110, 100 లోపే వస్తాయి అన్నమాట. జాగ్రత్తగా చదువుకొని దాన్ని రిపీట్ చేస్తుంటేనే
మనకు గుర్తుంటాయి, లేకపోతే అంత ఈజీ అయితే కాదండి. నెక్స్ట్ 1997 సెప్టెంబర్ 13, 14 1997 సెప్టెంబర్ 13, 14న చెంపాపేటలోని నరసింహారెడ్డి గార్డెన్లో తెలంగాణ ఉద్యమ కమిటీ ప్రతినిధుల సదస్సు జరిగింది. తెలంగాణ ఉద్యమ కమిటీ గురించి ఎప్పుడు చూసామండి? 1997 జూన్ 18న. ఓకేనా, జూన్ 18న తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పడింది అని మనం అనుకున్నాం కదా. 1997 జూన్ 18న తెలంగాణ ఉద్యమ కమిటీ పటోల ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడింది. అయితే తెలంగాణ ఉద్యమ కమిటీ ప్రతినిధులు చెంపాపేటలోని నరసింహారెడ్డి గార్డెన్లో ఒక సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా షిబు సోరెన్ హాజరయ్యారు. ఈ సదస్సులోనే పటోల ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని అయితే ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సదస్సులో? ఇప్పుడు జరిగిన చెంపాపేటలో జరిగిన సదస్సులో జై తెలంగాణ పార్టీని పటోల ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో దీన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆమె పేరేంది? సబితా ఇంద్రారెడ్డి. ఆమె అంతకుముందు టీఆర్ఎస్ కంటే ముందు ఎందులో ఉండేదండి? కాంగ్రెస్లో కదా. సో అలా అయినా గుర్తుంచుకోండి, జై తెలంగాణ పార్టీని ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో విలీనం చేశారు. నెక్స్ట్ 1997 అక్టోబర్ 14న 28 ప్రజా సంఘాల భాగస్వామ్యంతో తెలంగాణ ఐక్యవేదిక రూపకల్పన అయితే జరిగిందండి. తెలంగాణ ఐక్యవేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఐక్యవేదిక 28 ప్రజా సంఘాలు కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. ఓకేనా. అక్టోబర్ 14న రూపకల్పన జరిగింది. అక్టోబర్ 16న జయశంకర్ సార్ దీన్ని ఆవిర్భావాన్ని ప్రకటిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఇది ప్రతిసారి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అక్టోబర్ 14న రూపకల్పన చేస్తే అక్టోబర్ 16న దీని ఆవిర్భావాన్ని పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాడు 16 అని అడగచ్చు, 14 అని అడగచ్చు, రెండు అడిగినా కరెక్టే. ఎప్పుడు ఏర్పడిందంటే మనం చెప్పలేం. అక్టోబర్ 14 ఇచ్చినా కరెక్టే, అక్టోబర్ 16 ఇచ్చినా కరెక్టే. అలా అయ్యకుండా కరెక్ట్ వర్డ్స్ ఇచ్చింది అనుకో, రూపకల్పన చేసింది అంటే అక్టోబర్ 14 అని పెట్టాలి, పత్రికా ప్రకటన చేసిందంటే అక్టోబర్ 16 అని పెట్టాలి. ఓకేనా. అండ్ సమిష్టి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యకు పరిష్కారం. సమిష్టి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యకు పరిష్కారం అని పత్రికా ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దీని కార్యాలయం జలదృశ్యం. ఏంది, కేసీఆర్ యొక్క టీఆర్ఎస్ జలదృశ్యంలో ఏర్పడింది కదా. అంతకంటే ముందు తెలంగాణ ఐక్యవేదికకి కార్యాలయంగా జలదృశ్యం ఉండేది. ఓకేనా. ఈ నివాసాల గురించి కూడా నేను ఒక కన్ఫ్యూజన్ పాయింట్ చెప్పిన, గుర్తుందా మీకు? ఇక్కడ డిస్ప్లే చేస్తే ఒకసారి చూడండి. నెక్స్ట్ 1997 నవంబర్ 1న తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానం నుండి సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ పార్క్ వరకు, సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ పార్కులో ఏముందండి? అమరవీరుల స్తూపం ఉంది కదా, అక్కడి వరకు అన్నమాట. నిజాం కాలేజీ నుండి సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ పార్క్ వరకు వీరు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత 1998 జూలైలో ఆదిలాబాద్లో కలరా వ్యాపించినప్పుడు ప్రభుత్వం దాన్ని అతిసార వ్యాధిగా పేర్కొంటే ఈ తెలంగాణ ఐక్యవేదిక వాళ్ళు ఏం చేసిళ్ళు? ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్లో సమావేశం జరిపి నిజ నిర్ధారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఏం చేసిందంటే అది అతిసార కాదు, అది కలరా అని నిర్ధారించి ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఓకేనా. ప్రభుత్వం ఏం చేసింది? అది అతిసార అని పేర్కొంటే ఈ తెలంగాణ ఐక్యవేదిక వాళ్ళు ఒక నిజ నిర్ధారణ సంఘాన్ని ఏర్పాటు చేసి దాని గురించి కనుక్కోండి అని చెప్తే వాళ్ళు దాన్ని కనుక్కొని అది అతిసార కాదు, అది కలరా అని ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరిగింది. ఈ సమస్య గురించి బి జనార్దన రావు చొరవ వల్ల యుఎస్ఏలో వాల్ స్ట్రీట్ జర్నల్లో దీని గురించి ప్రచురించబడింది. ఓకేనా. బి జనార్దన్ రావు చొరవ వల్ల యుఎస్ఏలోని వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురించబడింది. ఇక్కడ క్వశ్చన్ని గమనించండి. 1998లో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వల్ల సుమారు 2500 మంది గిరిజనులు చనిపోయారు. ఎవరి కృషి వల్ల వీరి పేర్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురించబడ్డాయి అంటే జనార్దన రావు. ఇంతకుముందు చూసినాం కదా, జనార్దన రావు. నెక్స్ట్ 1997 డిసెంబర్ 28, 29లో వరంగల్ డిక్లరేషన్. ఏందండి వరంగల్ డిక్లరేషన్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సాయిబాబా మొన్న రీసెంట్గానే 2024 అక్టోబర్లో మరణించినట్టున్నాడు. అందుకనే ఏమో వాడు క్వశ్చన్ కూడా వరంగల్ డిక్లరేషన్ గురించి ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా మనం చూద్దాం. ఏఐపిఆర్ఎఫ్ ఏంటండి? ఏఐపిఆర్ఎఫ్ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం. ఓకేనా. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక. అయితే ఇది ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అనే పేరుతో హన్మకొండలో ఒక సభను నిర్వహించింది. దీనికి అధ్యక్షుడు సాయిబాబా. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ అని ఇంకోటి ఉంటుందండి, అది జనసభ.
ఇది వరంగల్ డిక్లరేషన్, ఆ రెండు వేరు. ఓకేనా. అయితే ఈ వరంగల్ డిక్లరేషన్లో అంతకుముందు మన భువనగిరి సభలో గద్దర్ పాటలు పాడిండు కదండి. నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనే పాట పాడిండు కదా. ఏప్రిల్ 6న 1997 ఏప్రిల్ 6న గద్దర్పై కాల్పులు జరిగినాయి. అయితే ఆయన మళ్ళీ తిరిగి పాడడం ఏ సభలో ప్రారంభించిందంటే వరంగల్ డిక్లరేషన్లో. ఓకేనా. భువనగిరి సభను మార్చి 8-9 తేదీలో జరిగింది. ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరిగినాయి. మళ్ళీ ఆయన డిసెంబర్ 28-29 తేదీలలో వరంగల్ డిక్లరేషన్ సభ జరిగినప్పుడు ఆయన మళ్ళీ పాటలు పాడడం ప్రారంభించాడు. ఓకేనా. గద్దర్ గారు ఏప్రిల్ 6, 2017 అంటే కరెక్ట్గా ఇంకొక 5-6 రోజులు అనుకోండి. 5-6 రోజుల్లో మీకు మీ శరీరంలో తూటాలు తగిలి కరెక్ట్గా 20 ఏళ్ళు అవుతుంది. అవునా? సో తూటాలకు 20 ఏళ్ళు నిండినాయి. 20 ఏళ్ళు నిండినాయి. అందులో ఒక తూట ఆల్రెడీ ఇంకా శరీరంలోనే ఉంది. అవునమ్మా. ఇప్పటికైనా మీకు సమాధానం దొరికిందా? అసలు 20 ఏళ్ల క్రితం ఎవరు మీ మీద అటాక్ చేశారు, ఎవరు చేయించారు, అసలు క్లారిటీ ఇప్పటికైనా మీకు వచ్చిందా రాలేదా? మాకు లెటర్స్ వచ్చేటి మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు కింగ్ కోబ్రాలు, గ్రీన్ టైగర్స్, ఓకే విన్నా నేను పేర్లు. గ్రీన్ హంటర్స్, కోబ్రా దళాలు అన్నీ. అవును, కోబ్రా దళాలు అంటే ప్రజా ఉద్యమాల్లో పౌర హక్కుల నాయకులు చాలా మందిని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తే, పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే కష్టం అని చెప్పి ఈ కోబ్రా కింద వీళ్ళతో చంపించేటోళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేయాలంటే లీగల్గా చేయాలి. లేదు ఎవడన్నా దొంగల ముఠా నాయకుడు అంతా కూడా వస్తే ఇల్లీగల్గా చంపాలి. ఈ ఎక్స్ట్రా ఇల్లీగల్ యాక్టివిటీ నయీం అనే గ్యాంగ్ వచ్చినాక ఏమైందంటే పోలీస్ ఆఫీసర్సే వాళ్ళు చేయలేని పనులు వాళ్ళ చేతిలోకి మట్టండకుండా నయీం లాంటి కిరాయి అంతకుల ముఠాతోటి చేయించారు. అది ఓపెన్ సీక్రెట్. మా బెల్లి లలితక్కని అట్లే చంపారు, పురుషోత్తం గారిని అట్లే చంపారు, ఆజం అలీని అట్లే చంపారు. దాదాపు 17 మర్డర్లు చేశారు నయీం గ్యాంగ్. పౌర హక్కుల నాయకుల్ని, సంఘాల నాయకుల్ని. ప్రభుత్వం అంటే మాకేం తెలియదు అంటారు. ఈవెన్ గద్దర్ గారి మీద కాల్పులు జరిపింది కూడా ఇప్పటివరకు ఎవరనేది చెప్పరు. అయితే ఈ వరంగల్ సభలో ప్రొఫెసర్ సాయిబాబా 50 డిమాండ్లతో వరంగల్ డిక్లరేషన్ ప్రతిపాదించగా సదస్సు ఆమోదించింది. అయితే రఘుదేపాక బుక్లో 60 డిమాండ్లనుంది. ఓకేనా. తెలంగాణ మహాసభ వి ప్రకాష్ బుక్లో 16 డిమాండ్లనుంటే రఘుదేపాక బుక్లో 17 డిమాండ్లనుంది. అండ్ అలాగే వరంగల్ డిక్లరేషన్కు సంబంధించి వి ప్రకాష్ బుక్లో 50 డిమాండ్లనుంటే రఘుదేపాక గారి బుక్లో 60 డిమాండ్లనుంది. ఓకేనా. సో ఇలా ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇదండి వరంగల్ డిక్లరేషన్ గురించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి వచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 95వ క్వశ్చన్ చూడండి. ఎవరి అధ్యక్షతన అఖిల భారత ప్రజా ప్రతిఘటన ఫోరం వరంగల్ డిక్లరేషన్ను 1997లో ప్రకటించింది అంటే ప్రొఫెసర్ సాయిబాబా. ఓకేనా. సాయిబాబా మరణించిండు కాబట్టి ఆయన గురించి అడిగిండు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చూసుకోవాలండి. ఇంతకుముందు మనం చూసినాం కదా ఏఐపిఆర్ఎఫ్ అని. ఏఐపిఆర్ఎఫ్ అదే అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక అన్నమాట. అది వరంగల్ డిక్లరేషన్ను 1997లో ప్రకటించింది. ఎవరి అధ్యక్షతన అంటే సాయిబాబా గారి అధ్యక్షతన. నెక్స్ట్ 1997లోనే సహచర బుక్ హౌస్ను పి శంకర్ పునఃప్రారంభించారు. ఏంటండి సహచర బుక్ హౌస్, దీన్ని పి శంకర్ పునఃప్రారంభించారు 1997లో. వీటికి సంబంధించి నేను సపరేట్ చెప్తా అండి. మళ్ళీ అన్నీ ఒకే దగ్గర చెప్తే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మనం మొత్తం 2014 వరకు చూసిన తర్వాత ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, జర్నలిస్టుల పాత్ర ఇట్లన్నీ సపరేట్ ఇయర్స్ అన్ని చూద్దాం. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది. అండ్ 1997లో కాకినాడ తీర్మానం వెరీ వెరీ ఇంపార్టెంట్. 1997 కాకినాడ తీర్మానం గురించి కూడా అడిగినట్టున్నాడు. దాని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ అయితే ఇచ్చిందండి. అధికారంలోకి వస్తే తెలంగాణతో పాటు దేశంలో గల ఇతర చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ను పరిశీలిస్తామని బీజేపీ పేర్కొంది. దానిలో భాగంగా కొన్ని రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో 1999 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ప్రాంతం నుండి 3 ఎంపీ స్థానాలను గెలిచింది. ఏంటవి? మహబూబ్నగర్, సికింద్రాబాద్, కరీంనగర్. మహబూబ్నగర్, సికింద్రాబాద్, కరీంనగర్ 3 ఎంపీ స్థానాలు గెలుచుకుందండి. ఈ ఒక్క నినాదం ఇచ్చి 3 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఓకేనా. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఇచ్చారంటే బీజేపీ వారు. ఎక్కడ అంటే కాకినాడలో. ఎప్పుడు అంటే 1997లో. ఓకే. ఆ తర్వాత 1999లో వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. 2000 సంవత్సరంలో వాజ్పేయి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కూడా పరిశీలించారు. కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడంతో ఈ ఏర్పాటు జరగలేదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే మీకేందండి భయం? నాకు అర్థం కాదు.
చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే మీకెందుకు భయం? ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే అది కేంద్రం చేతిలోనే ఉంటుంది. వాళ్ళకు ఏర్పాటు చేసే ఉద్దేశం లేక చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు అంటే వ్యతిరేకిస్తాడు. ఆయన ఆంధ్రుడు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు. ఏర్పాటు చేయని చెప్పడు కదా. మీరు ఇచ్చిన ప్రామిస్ని మీరు నిలబెట్టుకోకుండా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అందరూ అంతే. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట. ఇలా ఉంటాయండి వీడియోస్ అన్నీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఓకేనా? సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.